దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 25 నుంచి 27 వరకు అత్యంత వైభవంగా మహాశివరాత్రి జాతర జరుగుతోందని ఆలయ ఈవో వినోద్ తెలిపారు. శివరాత్రికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో వినోద్ తెలిపారు. శివరాత్రి జాతరకు దాదాపు 4 లక్షల మంది వస్తారనే అంచనాతో సుమారు 2,39,00,000 నిధులతో భారీ ఏర్పాట్లను చేశామన్నారు. ఇప్పటికే ఆలయ ప్రధాన ద్వారం ప్రాంగణంలో పార్కింగ్ స్థలంలో భక్తులు సేద తీరేందుకు జాగారాలు చేసేందుకు చలవ పందిళ్లు ఏర్పాటు చేశామని, పార్కింగ్ ప్రాంతాన్ని చదును చేసి శివార్చన వేదిక వద్ద చుట్టుపక్కల బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రధాన ఆలయం గోపురాలు, ప్రకారాలు, ధర్మగుండం తదితర వాటికి విద్యుత్ దీపాల అలంకరణ, ఆలయ పార్కింగ్ ప్రాంతాల్లో భక్తులకు ఇప్పుడున్న మూత్రశాలలు, మరుగుదొడ్లకు తోడు అదనంగా మరుగుదొడ్ల క్యాబిన్లను భక్తులు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు ఉచిత అల్పాహారం, భోజనాల కోసం ప్రత్యేక క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, మహాశివరాత్రి జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేశామన్నారు. భక్తులకు సుమారు 3 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నామని, అదనంగా 5,000 అభిషేకం లడ్డూలు సిద్ధం చేస్తున్నామన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం నందు మహాశివరాత్రి ఉత్సవములు సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా 25వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఒక ఆదేశంలో ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహాయ సహకారాలతోటి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. కార్యాచరణతో పాటుగా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి స్థాయికి చేరుకున్నాయని చెప్పి తెలియజేస్తూ, మహాశివరాత్రి సందర్భంగా దాదాపుగా ఒక 4 లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి, కోడెంగుకు చెల్లించుకోవడానికి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము. ఆ ఒక్క అంచనా ప్రకారంగా వచ్చే భక్తుల కోసం అని చెప్పి దాదాపుగా 5 లక్షల లడ్డూలు కూడా మేము సిద్ధపరుస్తున్నాము. దాంతోపాటుగా పులిహోర ప్యాకెట్లు కూడా సిద్ధపరుస్తున్నాము. వచ్చే భక్తులకి వారు ఉపవాసం దీక్షలో ఉంటారు కాబట్టి క్యూ లైన్లలో మంచినీటి వసతి, బటర్ మిల్క్, తర్వాత పండ్లు కూడా మేము అందజేస్తున్నాం. దాంతోపాటుగానే ఫ్రీ టిఫిన్స్ కూడా మేము ఉదయం 8 గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం వరకు కూడా ఉచిత టిఫిన్స్ కూడా ఒక పార్కింగ్ స్థలంలో కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా అందజేయడం జరుగుతుంది. వచ్చే భక్తులు కూడా ఏదైనా అనారోగ్యం పాలవుతారనే ఉద్దేశంతో ఒక మెడికల్ క్యాంప్స్ కూడా వివిధ ప్రాంతాల్లో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేము అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో కావాల్సిన ఒక మెడిసిన్స్ కూడా మేము అక్కడ వారి కోసం అని చెప్పి అరేంజ్ చేయడం జరిగింది. వచ్చే భక్తులు వివిధ సుదూర ప్రాంతాల్లో వస్తారు కాబట్టి టీఎస్ఆర్టీసీ వారితో మాట్లాడి కరీంనగర్లోని 13 రీజన్స్ నుంచి 857 బస్సులు కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బస్టాండ్ నుంచి దేవస్థానానికి రావడానికి 14 ఉచిత బస్సులు కూడా 3 రోజుల పాటుగా మేము నిరంతరంగా నడిపించడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ధర్మగుండంలో ఉన్న నీటిని ఎప్పటికప్పుడు శుద్ధిపరిచేలాగే కూడా మిషన్ భగీరథ వారి ఒక సహకారంతో ఆ ఒక నీటిని కూడా శుద్ధిపరుస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ కూడా దాన్ని నింపడం జరుగుతుంది. అలాగే కళ్యాణ కట్టలు కూడా 2 కళ్యాణ కట్టలు ఉన్నాయి ప్రస్తుతానికి. దాన్ని ఇంకొక 2 కళ్యాణ కట్టలు కూడా అదనంగా మేము ఏర్పాటు చేసి ఆ ఒక కళ్యాణ కట్టలో నాయ బ్రాహ్మణులు కూడా 24 అవర్స్ 3 డేస్ పనిచేసేలాగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క స్వామివారికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులకి, అలాగే ప్రత్యేకమైన కోడే క్యూ లైన్లో భక్తులకి 3 తర్వాత స్పెషల్ దర్శనం, విఐపి దర్శనాలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇంకా వచ్చే భక్తుల యొక్క కాలక్షేప నిమిత్తము రాత్రులు జాగరణ ఉంటారు కాబట్టి
సాంస్కృతిక శాఖ వారితో మాట్లాడి ఒక 700 మంది కళాకారులను 2 రోజుల పాటు కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది శివార్చన వేదిక పైన. ఈ కార్యక్రమాలు వీక్షించడానికి దాదాపుగా 15,000 మంది భక్తులు ఒకేసారి కూర్చోడానికి కూడా మేము ఒక శివార్చన వేదిక ముందు వాళ్ళకు ఒక అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది.